ఇదే సందర్భంలో నిన్న బట్టి విక్రమార్క అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటూనే ఈ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో చీఫ్ వార్డెన్కి ఒక షోకాజ్ నోటీసు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది, అబద్ధపు ప్రకటన చేసినందుకు, అబద్ధపు లేఖ రిలీజ్ చేసినందుకు అని చెప్పేసి. నిజంగానే ఇప్పుడు ఇక్కడ చీఫ్ వార్డెన్ తప్పుగానే చేశాడా, లేదు అంటే వీళ్ళు చెప్పినటువంటి ఇక్కడ కరెంటు, ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ సప్లై కరెక్ట్గానే ఉన్నాయా? అయితే ఇది రొటీన్గా జరిగే ఒక ప్రక్రియ. ఇప్పుడు బలి పశువును చీఫ్ వార్డెన్ చేస్తున్నారు. చీఫ్ వార్డెన్ కానీ లేదా ఒక ఇక్కడున్న అధికారులు ఎవరైనా సరే వీసీ రిజిస్ట్రార్ ఆదేశాలు లేకుండా ఏ కింది అధికారి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కేవలం అకాడమిక్ విషయాలు మాత్రమే, అకాడమిక్స్ పాఠాలు ఎట్లా చెప్పాలి, టైం టేబుల్ ఎట్లా ఉండాలనేది ప్రిన్సిపాల్ హెడ్స్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది తప్ప యూనివర్సిటీలో పరిపాలనపరమైన నిర్ణయం తీసుకోవాలంటే వీసీ రిజిస్ట్రారే చెప్పాలి. వాళ్ళిద్దరి ఆదేశాలతోనే చీఫ్ వార్డెన్ ఆ పని చేస్తారు. అంతకు మించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బట్టి విక్రమార్క గారు, ఆయన యూనివర్సిటీలో చదువుకున్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు తెలియదా విశ్వవిద్యాలయాలు ఎట్లా నడుస్తాయో? ఏ అధికారి అయితే ఆర్డర్ ఇచ్చాడో వెంటనే అధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వమని ఎట్లా చెప్తాడండి? యూనివర్సిటీకి అధికారి ఎవరంటే రిజిస్ట్రార్, అఫీషియల్ అధికారి. యూనివర్సిటీలో ఏ పేపర్ బయటికి రావాలన్నా రిజిస్ట్రార్ పేరు మీద బయటికి వస్తుంది. ఆ రిజిస్ట్రార్ పేరు మీద వచ్చే ఆర్డరే అధికారికమైన ఆర్డరు. ప్రభుత్వానికి వెళ్ళినా లేదా ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్లు మాకు ఇవ్వాలన్నా రిజిస్టర్ పేరు మీద వస్తాయి. కనుక రిజిస్టర్ పేరు మీద రావాల్సిన ఆదేశానుసారం జరిగినటువంటిది ఒకటి. ఇందులో ప్రతి సంవత్సరం ఇప్పుడు మీ చేతిలో ఉన్నది 2023 నోటీస్. అది 2023 నోటీస్ ఉంది. అది 2023 మే 18వ తారీఖు నాడు ఆ నోటీస్ ఇచ్చారు. అప్పుడు ఏం మెన్షన్ చేశారు? అందులో కరెంటు నీళ్ల కొరత వలన హాస్టళ్ళు వెకెట్ చేయవలసిందిగా విద్యార్థులకి సూచిస్తున్నాము అని మెన్షన్ చేసిండు. నిన్న వచ్చింది నోటీసు చీఫ్ వార్డెన్ పేరు మీద. ఆనాడు వచ్చింది చీఫ్ వార్డెన్ పేరు మీద వచ్చింది, ఈనాడు వచ్చింది చీఫ్ వార్డెన్ పేరు మీదే వచ్చింది. నిన్న వచ్చిన నోటీసులో కూడా కరెంటు నీటి కొరత వలన హాస్టల్ వెకెట్ చేయవలసిందిగా సెలవులు ఇస్తున్నాం, సమ్మర్ వెకేషన్ ఇస్తున్నామని అందులో పేర్కొన్నారు. డేటు మాత్రమే మారింది, విషయం ఒకటే ఉన్నది. అంటే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు అదే నోటీసు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇదే నోటీసు. నోటీసులో ఏం సమస్య లేదు, ఇవాళ రాజకీయం చేస్తున్నారు దీన్ని. కనుక చీఫ్ వార్డెన్ అనే ఒక ప్రొఫెసర్ని బలిపశువు చేయడానికి కుట్ర జరుగుతుంది. ఆయనను బలిపశువు చేయడం కాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హాస్టల్లను రిపేర్ చేయడం కోసమనో లేకపోతే ఇంకో పద్ధతుల్లో హాస్టళ్ళకి సెలవులు ఇవ్వటం ఒక పద్ధతిగా 2001 నుంచి నడుస్తుంది. మేము స్టూడెంట్స్ ఉన్నప్పటి నుంచి. ఆ రోజు డీసీ రెడ్డి గారు వీసీగా ఉండే, ఎన్నడూ లేనట్లుగా మొట్టమొదటిసారి సమ్మర్ వెకేషన్స్ ఆయన ప్రకటించాడు. అప్పుడే డిఎస్సి పడింది. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, సమ్మర్ వెకేషన్ ఇస్తే మేము ఊళ్ళకి వెళ్ళి మాకు ఇళ్ళ దగ్గర సరైన ఫెసిలిటీ ఉండదు, మేము చదువుకోలేము, కనుక మాకు హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి, మేము చదువుకోవాలంటే అని పెద్ద పోరాటమే చేసాం. అప్పటి నుంచి మొదలుపెట్టి ఆయన ఎంత పోరాటం చేసినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి లాఠీచార్జ్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేసి 7 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. దానం నాగేంద్ర, ఇవాళ పొన్నం ప్రభాకర్ ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ ఇవాళ మినిస్టర్. ఆనాడు పొన్నం ప్రభాకర్ నన్ను ఇద్దరిని తీసుకువెళ్ళి ఒకే పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆయన ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, నేను అప్పుడు తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కన్వీనర్ను. కనుక ఆ రోజు అమలు చేసినటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్టళ్ళకి సెలవులు ఇస్తూనే ఉన్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ యూనివర్సిటీలో గతంలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఇవాళ టీచర్గా కూడా విశ్వవిద్యాలయంలో ఎప్పుడు కూడా హాస్టళ్ళకి సెలవులు ఇవ్వకూడదు. ఇది మా డిమాండ్, ఇది మా యొక్క ఆలోచన, ఒక విలువ. ఇది ఎందుకు సెలవులు ఇవ్వకూడదు అంటే విశ్వవిద్యాలయం నిరంతరం రన్ అవుతూ ఉండాలి, ఎప్పటికీ రన్ అవుతూ. మీకు రిపేర్లు ఉంటే రిపేర్లు, ఒక హాస్టల్ రిపేర్ ఉంటే ఇంకో హాస్టల్ షిఫ్ట్ చేయి విద్యార్థుల్ని. ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక 100 మంది ఉంటే ఈ 100 మందిని ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి దాన్ని రిపేర్ చేయి, మళ్ళీ వాళ్ళని ఇక్కడికి పిలిపించి అది రిపేర్ చేయి. అట్లుండాలి తప్ప సెలవులు అనేది ఉండకూడదు. ఎందుకంటే పల్లెల నుంచి విద్యార్థులు కటిక పేదరికం నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. ఆ పిల్లలకి గ్రామాల్లో చదువుకునే వాతావరణం ఉండదు, సరైన వసతులు ఉండవు, రకరకాల ఆర్థిక సమస్యలు ఉంటాయి, తల్లిదండ్రుల సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. వాటన్ని చుట్టుముడుతున్నటువంటి స్థితిలో ప్రశాంతంగా విద్యార్థి చదువుకోలేడు. కనుక ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ, ప్రశాంత వాతావరణం కల్పిస్తే చదువుకుంటారు వాళ్ళు. అందుకే 12 నెలలు హాస్టల్ ఓపెనే ఉండాలనేది మా డిమాండ్. అయినా ఇప్పుడు ఈ నోటీసు వచ్చినప్పుడు ఎటు తిరిగి మళ్ళీ చీఫ్ వార్డెన్ను బలి చేసే ఒక కుట్ర జరుగుతుందనేది నాకు అనిపిస్తుంది. ఈ కుట్రలో నిజంగా విశ్వవిద్యాలయం అధికారులు ఏం మాట్లాడవలసి ఉండే అంటే వీసీ రిజిస్ట్రారే ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, అయ్యా
ఇది యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ. ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి.